హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. ఈరోజు మనం రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా సులభంగా చేయాలో చూద్దాము. ఇది మన రీటైల్ బిజినెస్లో చాలా ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర ఎన్ని స్టాక్ ఉన్నాయి, ఎంత సేల్ అయింది, ఎంత స్టాక్ మిగిలింది అన్నది సరిగా ట్రాక్ చేయాలి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయకపోతే సరుకు లేనందున కస్టమర్ పోతారు, లేకపోతే వాడని స్టాక్ మిగిలిపోతుంది. ఇదే కానీ మనం ట్రాక్ చేస్తే లాభాలు పెరుగుతాయి. రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ లోపల ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ ముందుగానే యాడ్ చేసినట్టు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ డెమో చూపించడానికి ఒక ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ రైట్ సైడ్ మీకు ప్రోడక్ట్ అనేసి బటన్ ఉంది కదా, ఆ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే ప్రోడక్ట్ యాడ్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ 50 ప్రోడక్ట్స్ ఉన్నాయనేసి చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఒక కొత్త ప్రోడక్ట్ని యాడ్ చేసి చూద్దాం. ఈవో ఫాక్స్ అనేసి ఒక కంప్యూటర్ మౌస్ని తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇప్పుడు కేటగిరీస్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అనేసి ఒక కేటగిరీ తీసుకుంటున్నాను. సబ్ కేటగిరీ వచ్చేసి కంప్యూటర్ యాక్సెసరీస్ అనేసి ఒక సబ్ కేటగిరీ తీసుకుంటున్నాను. నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 400గా తీసేసుకుంటున్నాను. ఎంఆర్పి మీరు ఒకసారి బాక్స్ పైన అబ్జర్వ్ చేస్తే ఎంఆర్పి వచ్చేసి 799 రూపీస్ ఉంది. అలానే నేను ఈ ప్రోడక్ట్ పైన వచ్చేసి రీటైల్ ప్రైస్ కూడా వచ్చేసి సేమ్ 799 పెట్టేస్తున్నాను. హోల్సేల్ ప్రైస్ కూడా 799 పెట్టేస్తున్నాను. ఎంఆర్పి, రీటైల్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైస్ అన్నీ 799గా ఇచ్చేసాను. ఇక్కడ మినిమం స్టాక్ ఏదైతే ఉందో మినిమం స్టాక్ నాకు 10 ఉన్నప్పుడు అలర్ట్ రావాలి అనేసి మినిమం స్టాక్ 10 తీసుకున్నాను. అలానే సేల్ డిస్కౌంట్ ఏదైతే ఉందో సేల్ డిస్కౌంట్ వచ్చేసి నేను 30% డిస్కౌంట్ ఇస్తున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ పైన. ఇందులో మీరు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అది ఎంఆర్పి బేస్ చేసేసుకొని ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. యూనిట్స్ వచ్చేసి మనం పీసెస్గా తీసేసుకుందాము. నెక్స్ట్ జిఎస్టీ వచ్చేసి 18% జిఎస్టీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మినిమం వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ వచ్చేసి 10 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 10 అనేసి ఇస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ పైన ఆల్రెడీ బార్కోడ్ ఉంది కాబట్టి బార్కోడ్ వచ్చేసి నేను స్కాన్ చేసేసుకుంటున్నాను. బార్కోడ్ స్కాన్ చేయగానే ఇక్కడ బార్కోడ్ వచ్చేసింది. ఈ ప్రోడక్ట్కి మనం ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ ఇమేజ్ లైబ్రరీ అనేసి ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ పైన ఒకసారి ఇలాగా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా గూగుల్ నుంచి ఇమేజ్ పేస్ట్ చేసుకొని మీకు ఎగ్జాక్ట్లీ అదే ఇమేజ్ వచ్చేసి తీసుకొని వచ్చి పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇలా అన్నీ పూర్తయ్యాక సేవ్ బటన్ ప్రెస్ చేయండి. సేవ్ బటన్ ప్రెస్ చేయగానే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి రికార్డ్స్లోకి వెళ్ళి స్టాక్ ఇన్ హ్యాండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇందాక ఈవో ఫాక్స్ అనేసి ఏదైతే యాడ్ చేసామో జస్ట్ నేను టైప్ చేస్తున్నాను. ఈవీవో అని ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈవీవో అనేసి ఎప్పుడైతే టైప్ చేస్తానో టైప్ చేయగానే వచ్చేసి మన ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి నేను నా ఓపెనింగ్ స్టాక్ 10 ఇచ్చాను కాబట్టి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 10 పీసెస్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం వీటిని ఒకసారి సేల్ చేసి చూద్దాం. సేల్ చేయడానికి సేల్ ప్యానల్లోకి వెళ్తున్నాను. సేల్ ప్యానల్ ఓపెన్ చేసేసుకొని ఇలాగ మనకి సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఈ సేల్ ప్యానల్ పైన ఈవో ఫాక్స్ ఈ అనేసి టైప్ చేస్తున్నాను. ఈ అని టైప్ చేయగానే మీరు ఇందులో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు 10 క్వాంటిటీ అనేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 5 పీసెస్ సేల్ చేస్తాను. 5 అనేసి క్వాంటిటీ తీసేసుకున్నాను. యాడ్ చేయగానే ఇక్కడ మీకు ప్రోడక్ట్ నేమ్, బార్కోడ్, ఎంఆర్పి 30% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 30% బేస్ చేసుకొని దాని డిస్కౌంట్ అమౌంట్, టోటల్ అమౌంట్, ఇక్కడ మీరు చూస్తే బిల్ ఫైనల్ అమౌంట్, అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి అనమాట ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు. ఇక్కడ మీరు క్వాంటిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. క్వాంటిటీ కూడా 5 పీసెస్ అనేసి వచ్చేసింది. ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ టోటల్ ఎంతైతే ఉందో డిస్కౌంట్ అమౌంట్ కూడా చూపిస్తుంది. మనకు ట్యాక్స్ అమౌంట్ కూడా చూపిస్తుంది. దాని తర్వాత బిల్ అమౌంట్ కూడా చూపిస్తుంది. సో బిల్ ఫైనల్ చేయడానికి క్యాష్ బటన్ నేను ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. బిల్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి బిల్ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఈవో ఫాక్స్ అనేసి ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి 5 పీసెస్ డిస్కౌంట్ మొత్తం వచ్చేసి బిల్ కూడా జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి స్టాక్లోకి వెళ్దాము. రికార్డ్స్లోకి వెళ్ళి స్టాక్ ఇన్ హ్యాండ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ తీసేసుకుంటున్నాను. ఈవీఓ అని టైప్ చేయగానే ఇక్కడ మీరు క్వాంటిటీ చూడొచ్చు. ఓన్లీ 5 క్వాంటిటీ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం 10 తీసుకున్నాము. 10లో నుంచి 5 సేల్ చేసాము. 5 సేల్ చేసాం కాబట్టి క్వాంటిటీ వచ్చేసి నెక్స్ట్ 5 అనేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను వీటిని పర్చేస్ ఎంట్రీ చేస్తాను. పర్చేస్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఒక సప్లైర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఇండియా ట్రేడర్స్ అనేసి ఒక సప్లైర్ ఉన్నారు. ఆ సప్లైని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈవీఓ అని టైప్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీకు ప్రోడక్ట్ నేమ్ వచ్చేసింది. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రోడక్ట్ సెలెక్ట్ చేయగానే ఇందులో వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ స్టాక్ ఏదైతే ఉందో ప్రీవియస్ స్టాక్ ఇందాక 5 అని చూపించింది. ఇక్కడ స్టాక్ కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 100 పీసెస్ పర్చేస్ చేస్తున్నాను. సో ఈ ప్రైజెస్ అన్ని సేమ్ పెడుతున్నాను. మీరు మీ బిల్కి తగ్గట్టుగా ఇక్కడ మీరు ప్రైజెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
కార్ట్కి యాడ్ చేసేస్తున్నాను. కార్ట్కి యాడ్ చేసేసుకొని సేవ్ ఇచ్చేసాను. సేవ్ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు రికార్డ్స్కి వెళ్ళేసి స్టాక్ ఇన్ హ్యాండ్లోకి వెళ్తున్నాను. స్టాక్ ఇన్ హ్యాండ్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనము ఒకసారి షో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి చూద్దాము. షో ఆల్ అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇక్కడ మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనబడతాయి అనమాట. ఈ వీడియోలో మనకు కావాల్సింది ఈవో ఫాక్స్. సో ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ వివో అనేసి తీసేసుకున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ క్వాంటిటీ వచ్చేసి 105 క్వాంటిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఇంకోసారి సేల్ చేసేసి చూద్దాం అనమాట. సేల్ ప్యానల్లోకి వెళ్తున్నాను. సేల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ ఈవో ఫాక్స్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ స్టాక్ వచ్చేసి 105గా చూపిస్తుంది. సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే మనం ఫస్ట్ టైం సేల్ చేసినప్పుడు ఈ బాక్స్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ పారామీటర్స్ అనే బాక్స్ కనబడలేదు. ఎందుకంటే మనం పర్చేస్ ఎంట్రీ చేయలేదు కాబట్టి. సెకండ్ టైం ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నామో మనకి ప్రోడక్ట్ పారామీటర్ బాక్స్ కనబడుతుంది. ఈ బాక్స్లో మనము ఎంతకు పర్చేస్ చేసామో అనే డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఒక 50 పీసెస్ వచ్చేసి నేను సేల్ చేస్తున్నాను. సో 50 పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 50 పీసెస్ కార్ట్కి యాడ్ చేశాను. యాడ్ చేసుకొని క్యాష్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. క్యాష్ బటన్ ప్రెస్ చేయగానే మనకు బిల్ జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి మళ్ళీ రికార్డ్స్లోకి వెళ్తున్నాను. రికార్డ్స్లోకి వెళ్ళేసి స్టాక్ ఇన్ హ్యాండ్ పైన క్లిక్ చేసేసి ప్రోడక్ట్ నేమ్ తీసుకున్నాను. ప్రోడక్ట్ నేమ్ తీసుకొని ఇవో అనేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 105లో నుంచి ఆల్రెడీ మనం 50 సేల్ చేసాం కాబట్టి ఇక్కడ 55 ప్రోడక్ట్స్ అనేసి చూపిస్తుంది. మీరు ఒకవేళ డే టు డే ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన డాష్ బోర్డ్ లోపల వచ్చేసి మీరు టోటల్ సేల్స్ ఎంత చేశారు, టోటల్ పర్చేస్ ఎంత చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కనబడుతూనే ఉంటాయి. మీరు చేసే ట్రాన్సాక్షన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు కూడా మీ బిజినెస్కి టెక్నాలజీతో పాటు అప్డేట్ చేయాలి అనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి 9848485153. ఇటువంటి యూస్ఫుల్ బిజినెస్ బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్స్.